అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన అమెరికా నూతన క్యాప్సూల్ను స్పేస్ ఎక్స్ సంస్థ నింగిలోకి పంపింది. డ్రాగన్ ఆస్ట్రోనాట్ క్యాప్సూల్గా దీనికి స్పేస్ ఎక్స్ సంస్థ పేరు పెట్టింది. ప్రయోగాత్మక పరీక్షలో భాగంగా క్యాప్సూల్ను స్పేస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపింది. మనిషి అంత నమూనా ఉన్న బొమ్మను క్యాప్సూల్లో పంపించారు. ఏలియన్ చిత్రంలో ఉన్న రిప్లే పాత్ర పేరును ఆ బొమ్మకు పెట్టారు. వ్యోమగాములను పంపించే ముందు తలెత్తే సమస్యల అధ్యయనానికి బొమ్మతో డ్రాగన్ క్యాప్సూల్ను ప్రయోగించారు. ప్రయోగించినప్పటి నుంచి 27 గంటల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్న స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ 5 రోజులు అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చే శుక్రవారం తిరిగి అట్లాంటిక్ సముద్రంలో పడిపోతుంది. 2 వ్యోమగాములతో తదుపరి ప్రయోగాత్మక పరీక్షను జూలైలో స్పేస్ ఎక్స్ చేపట్టనుంది. ప్రమాదాల నేపథ్యంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 2011 జూలైలో తమ స్పేస్ షటిల్ల కార్యక్రమాన్ని రద్దు చేసింది. అప్పటి నుంచి రష్యాకు చెందిన సోయజ్ క్యాప్సూల్లో వ్యోమగాముల్ని అంతరిక్ష కేంద్రానికి పంపుతున్నారు. ప్రైవేటు సంస్థలైన స్పేస్ ఎక్స్, బోయింగ్లకు నాసా అంతరిక్ష నౌకల తయారీ కాంట్రాక్టును అప్పగించింది.